మొదలైంది కదండి. మీ అందరికీ తెలుసు, మనకు సింగరాయకొండలో లాస్ట్ మంత్ 14వ తేదీ చైతన్య స్కూల్ ఉంది. ఆ స్కూల్ హాస్టల్లో తౌషిక్ అని చెప్పేసి 6th క్లాస్ చదువుతున్నటువంటి సుమారు 11 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలుడు మనకు బాత్రూంలో హ్యాంగింగ్ పొజిషన్లో ఉండి చనిపోయి ఉండటం తెలుసు మీ అందరికీ. దాని మీద కూడాను అందరూ కూడా ఫాలో అవుతూనే ఉన్నారు, ఎలా జరిగింది ఏందన్న దాని మీద. సరే, మొదటగా మనకు కనిపించినటువంటి పొజిషన్ ప్రకారం అయితే, అంటే ఫస్ట్ టైం మనం చూడంగానే అప్పుడు తీసినటువంటి వీడియో ప్రకారం కానీ దాని ప్రకారం చూస్తే మనకు హ్యాంగింగ్ లాగానే అనిపిస్తుంది చూడటానికి. దాని మీదనే ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టడం జరిగింది. సస్పీషియస్ డెత్ అని పేరెంట్స్ కూడా, వాళ్ళు కనిగిరికి చెందిన వాళ్ళు కూడాను వచ్చేసి వాళ్ళు అనుమానం వ్యక్తం చేయటం వల్ల తన యొక్క బిడ్డ మరణం పైన అనుమానం వ్యక్తం చేయటం వలన అది సస్పీషియస్ డెత్గా నమోదు చేయటం జరిగింది. మొదట దర్యాప్తు ప్రారంభమైనటువంటి సమయంలో తల్లిదండ్రులు కొన్ని అభ్యంతరాలు, కొన్ని అనుమానాలు వ్యక్తం చేయటం వలన ఎస్పీ గారు ఏం చేశారు అని అంటే ఇక్కడ లోకల్ ఆఫీసర్స్ కాకుండా బయట ఆఫీసర్ తోటి ఇన్వెస్టిగేషన్ చేపిస్తే బాగుంటుంది అన్నటువంటి ఒక ఉద్దేశం చొప్పున కనిగిరి కాకుండా కందుకూరు సిఐ గారికి, అన్వర్ బాషా సిఐ గారికి దర్యాప్తు అధికారిగా నియమించడం జరిగింది. దర్యాప్తు అధికారి అన్వర్ బాషా సిఐ గారు లోకల్ ఆఫీసర్స్ తోటి కాకుండా తను సొంతంగా దర్యాప్తు ప్రారంభించి అన్ని కోణాల్లో కూడాను దర్యాప్తు చేయటం జరిగింది. ఆ దర్యాప్తు ఇంకా కూడాను కొనసాగుతూనే ఉన్నది. అయితే ఇప్పటి వరకు మనకు తెలిసినటువంటి అంశాలు అవన్నీ కూడాను కొంత మీడియా వాళ్ళకి కూడాను, అట్లానే తల్లిదండ్రులకు అందరికీ కూడా తెలిస్తే మంచిది అన్నటువంటి ఒక ఉద్దేశం చొప్పున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. మొదట తల్లిదండ్రులు వచ్చేసి వాళ్ళ అబ్బాయిది సహజ మరణం కాదని చెప్పేసి అది హోమిసైడ్ అయి ఉండొచ్చు అని చెప్పేసి, అంటే హోమిసైడ్ అని అంటే వేరే వాళ్ళు అతన్ని బలవంతంగా చంపినట్లు అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఈ క్రమంలో బాడీని కూడా మనం ఇంక్వెస్ట్ అంటే శవపరీక్ష అనంతరం కూడాను మెడికల్ ఆఫీసర్ దగ్గరికి పోస్ట్ మార్టం నిమిత్తం కూడా పంపించడం జరిగింది. పోస్ట్ మార్టం సమయంలో కూడాను పోస్ట్ మార్టం చేసినటువంటి డాక్టర్ గారు లిగేచరు మార్క్ ఉన్నటువంటి స్కిన్ను అరౌండ్ ది నెక్ దాన్ని అట్లాగనే విసిరా అంటాం, కొన్ని పార్ట్స్ పీస్ ఆఫ్ కిడ్నీ, లివరు, అట్లాగనే ఇంటెస్టైన్స్, ఇట్లాగనే అట్లాంటి పార్ట్స్ కొన్ని అన్నీ తీసి వాటన్నిటిని విసిరా అంటాము. వాటిని కూడాను ల్యాబ్కు RFSLకు పంపించడం జరిగింది. ఇవన్నీ వచ్చిన తర్వాత డాక్టర్ గారు యొక్క ఒపీనియన్ ఏమిటి అని అంటే హ్యాంగింగ్ వల్ల చనిపోయాడు అని చెప్పేసి అటాప్సీ డాక్టర్ గారు, అంటే PM చేసినటువంటి డాక్టర్ గారు ఒపీనియన్ ఇవ్వటం జరిగింది. సో హ్యాంగింగ్ అని అంటే బయట వాళ్ళ ప్రమేయం లేదు అని చెప్పేసి దాని అర్థం. దాని మీద దర్యాప్తు అధికారి అయినటువంటి కందుకూరు సిఐ గారు కూడాను మళ్ళీ దాని మీద కూడాను క్వశ్చనేర్ ఇవ్వటం జరిగింది. ఆ క్వశ్చనేర్ క్లారిఫికేషన్ వచ్చినప్పటికీ కూడాను అది హ్యాంగింగ్గానే డాక్టర్ గారు ఫైనల్గా కూడా ఒపీనియన్ ఇవ్వటం జరిగింది. అంటే ఈ క్రమంలోనే వాళ్ళు, అంటే యాక్చువల్గా దర్యాప్తు ప్రారంభించడమే ఎలా ప్రారంభించాము అని అంటే వాళ్ళు ఏమైతే అనుమానాలు, తల్లిదండ్రుల అనుమానాలు వ్యక్తం చేశారో అదే కోణంలో దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. వాళ్ళు హోమిసైడ్ అని చెప్పేసి సస్పిషను ఎక్స్ప్రెస్ చేశారు. అందువల్ల హోమిసైడ్కు అవసరమైనటువంటి ఎవిడెన్స్ కోసమే అప్పటి నుంచి కూడాను దర్యాప్తు ఆ కోణంలోనే అని చేయటం జరిగింది. అయితే ఇప్పటివరకు కూడాను హోమిసైడ్ అని చెప్పేసి చెప్పుకోవటానికి మనకు సపోర్టింగ్ ఎవిడెన్స్ అయితే ఏమీ రాలేదు. కానీ వాళ్ళు తల్లిదండ్రులు ఇంకా కొంత సస్పిషన్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. బయట వ్యక్తులు కూడా కొంత సస్పిషన్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పేటటువంటి అనుమానాలు ఏమన్నా ఉంటే ఇంకా కూడాను మేము ఆ కోణంలో కూడాను విచారించడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పటికైతే ఇంకా దర్యాప్తు పూర్తి అవ్వలేదు. ఇంకా
ఓపెన్ ఎండ్గానే ఉన్నాము. ఇంకా దర్యాప్తు కూడాను కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు తెలిసినటువంటి అంశాలు అయితే ఇప్పటి వరకు మీకు షేర్ చేసుకోవటం జరిగింది. మీ వైపు నుంచి ఏదన్నా ఉంటే చెప్పచ్చు, అడగవచ్చు. దాని మీద కూడా అడిగామండి మెడికల్ ఆఫీసర్ని. అటాప్సీ అంటే పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్, ఆ చేసినటువంటి డాక్టర్ గారిని కూడాను అడగటం జరిగింది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎక్కడా కూడాను మనకు ఇంజరీస్ ఉన్నట్టుగా మెన్షన్ చేయలేదు. ఇంజరీస్ ఉంటే చిన్నదైనా సరే మెన్షన్ చేస్తారు అటాప్సీ చేసిన డాక్టర్ గారు. మళ్ళీ దాని మీద కూడాను క్వశ్చనర్ కూడా అడగటం జరిగింది. దాని మీద కూడా ఎక్కడ ఇంజరీస్ ఉన్నట్టయితే తాను ఫైండ్ అవుట్ చేయలేదని చెప్పారు అన్నమాట. అవకాశం ఉంటుంది. పార్షియల్ డెత్స్ అని అంటాము. కాళ్ళు నేలకు తగులుతాయి అంటే మాకు అకాడమీలో నేర్పించింది, మాకు మెడికల్ జూరిస్ప్రుడెన్స్లో నేర్చుకున్నది, మేము చదువుకున్నటువంటి పుస్తకాల్లో పార్షియల్ హ్యాంగింగ్ అని ఉన్నది. అంటే భూమికి తగులుతున్నటువంటి సందర్భంలో కూడాను మనిషికి డెత్ జరిగేటటువంటి అవకాశం ఉంది. అదేనండి నేను చెప్పేది. కాళ్ళు భూమికి పూర్తిగా తగులుతున్నా, మోకాళ్ళ వరకు తగులుతున్నా కూడాను మరణం కలిగేటటువంటి అవకాశం అయితే ఉంది. పుస్తకాల్లో మాత్రం పార్షియల్ హ్యాంగింగ్స్ అది ఉన్నాయి అన్నమాట. మీ వైపు నుంచి ఇంక నిర్మాణం చేసినటువంటిది మేము కనుక ఇంకా టచ్ చేయలేదేమో ఈ ఆస్పెక్ట్లో అన్నట్టు ఉంటే ఆ ఆస్పెక్ట్లో కూడా ఆ డైరెక్షన్లో కూడాను మేము ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకు వచ్చిందని అంటే మనం ఇప్పుడు దాదాపు మొత్తం దర్యాప్తు అధికారి అన్వర్ బాషా సిఐ గారు, కందుకూరు సిఐ గారు 70 మంది విట్నెసెస్కి మాట్లాడటం జరిగింది. అక్కడ హాస్టల్లో ఉంటున్నటువంటి స్టూడెంట్స్ని కానీ స్టాఫ్ని కానీ వీళ్ళందరితోటి మాట్లాడటం జరిగింది. 47 మంది అచ్చం పిల్లలతోటే మాట్లాడటం జరిగింది. ఆ హాస్టల్లో ఉంటున్నటువంటి వాళ్ళు కానీ ఆ స్కూల్లో ఉంటున్నటువంటి వాళ్ళు కానీ. వాళ్ళైతే ఎవరు కూడాను ఎవరి మీద ఎటువంటి అనుమానం కూడాను ఎక్స్ప్రెస్ చేయలేదు. ఈ బాబు వచ్చేసి చనిపోయిన బాబు తౌషిక్ ముందు రోజు వాళ్ళ మదర్ తోటి మాట్లాడేటప్పుడు కూడా విచారంగా మాట్లాడటం కొంతమంది పిల్లలు గమనించారు. అట్లాగనే చనిపోయిన రోజు కూడా ఫోన్లో మాట్లాడేటప్పుడు కూడా విచారంగా ఉండటం గమనించారు. అది ఒకటి. తర్వాత ఈ అబ్బాయి ఎక్స్పెక్ట్ చేసిన ఇతను యాక్చువల్గా చైతన్య స్కూల్ అంటే మామూలుగా 5th 6th క్లాసే కాకుండా వాళ్ళు నవోదయను ప్లస్ సైనిక్ స్కూలు ఎంట్రన్స్ కూడాను కోచింగ్ ఇస్తూ ఉంటారు. ఆ సైనిక్ స్కూలు ఎంట్రన్స్కు ఎక్స్పెక్టేషన్ ఒక రకంగా ఉంది, వచ్చినటువంటి మార్క్స్ ఒక రకంగా ఉంది. అది బహుశా ఒక కారణం చెప్పలేము, అదేనని చెప్పలేము. ఇంకా అదర్ రీజన్స్ కూడా మా నోటీస్కి రాని ఏమన్నా ఉంటే ఉండొచ్చు. ఒకవేళ వన్ ఆఫ్ ది రీజన్స్ ఏదన్నా అయితే ఇది అయి ఉండొచ్చు ఏమని చెప్పేసి అనుమానించడం ప్రస్తుతానికి. ఇంకా ఏదైనా ఫైనల్గా మాత్రం ఒక కంక్లూషన్కి ఇంకా రాలేదు. ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. ఆ బాబు కూడాను ఆ రోజు స్నానానికి వెళ్ళేటప్పుడు కూడాను టవల్ వేసుకొని వెళ్ళిపోవటం, అంటే పిల్లలు హాస్టల్లోనే పైకి కిందకి తిరుగుతా మెస్లోకి హాస్టల్లోకి తర్వాత బాత్రూమ్స్ దగ్గరికి మళ్ళీ వాళ్ళు ఉంటున్నటువంటి బెడ్ దగ్గరికి తిరుగుతూ మొత్తం సుమారు 23 మంది ఉన్నారు పైనే. వాళ్ళు 23 మందితోటి అందరితోటి కూడా మాట్లాడటం జరిగిందనమాట. టవల్ తీసుకొని వెళ్ళటం, బాత్రూమ్కి వెళ్ళటం గమనించారు. బయట బాత్రూమ్ దగ్గర స్నానం చేస్తున్నటువంటి ఒక అబ్బాయి కూడాను ఈ అబ్బాయి బాత్రూంలోకి వెళ్ళటం గమనించారు. ఫోన్ మాట్లాడేటప్పుడు కూడాను వాళ్ళ మదర్ తోటి వేరే ఒక పేరెంట్ యొక్క ఫోన్ తీసుకొని మాట్లాడేటప్పుడు, తర్వాత స్కూల్లో అరేంజ్ చేసినటువంటి కీప్యాడ్ ఫోన్ ఒకటి ఉంటుంది బాక్స్, ఆ ఫోన్లో మాట్లాడేటప్పుడు కూడా అబ్జర్వ్ చేశారు పిల్లలు చాలామంది కూడాను. అయితే ఇప్పుడు మనం ఆ బాలుని అడగటానికి ఆ అబ్బాయి లేడు, ఎందుకు ఇలా జరిగిందని చెప్పడానికి. మనం ఈ సర్కమ్స్టెన్సెస్ అన్ని ఇవన్నీ కూడాను మనం అందరితోటి మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి, అంటే ఆ డెసిషన్ వరకు ఇంకా అట్లా అరైవ్ కాగలిగినాం. ఇంకా అదర్ రీజన్స్ ఇంకేమైనా ఉన్నాయా, ఎందుకు జరిగింది అన్నది ఫైండ్ అవుట్ చేయాలా. ఇన్వెస్టిగేషన్ అయితే మాత్రం కంటిన్యూ చేస్తూ ఉన్నాం.